హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ బ్రొకోలీతో సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం బ్రొకోలీ ఒకటి తీసుకోవాలి. ఆనియన్స్ నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. దీంట్లో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. నేను ఇక్కడ తాలింపులో బటర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను కొంచెం ఇంట్లోనే ఉన్న క్రీమ్ కూడా పెట్టుకున్నానండి ఒక బౌల్లో. ఇప్పుడు మనం బ్రొకోలీని పీసెస్గా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కళాయి తీసుకొని బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ కరిగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ ముక్కలు, అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి కొంచెం హాఫ్ బాయిల్ లాగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ పీసెస్ అనేది బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ స్ట్రెయిన్ చేసుకున్న పీసెస్ని మనం ఇక్కడ ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. కొంతసేపు ఒక 5 to 10 మినిట్స్ చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఒక కళాయి తీసుకొని ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి నేను. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ ముక్కలు, అవి నేను దీంట్లో యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మనం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల సూప్కి మరింత టేస్ట్ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బ్రొకోలీ సూప్. మనం బ్రొకోలీని బాయిల్ చేసుకొనే కాదు, ఇలా సూప్లా కూడా తాగొచ్చండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి పేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ఒక కళాయిలో మిక్సీ పట్టుకున్నాం కదా బ్రొకోలీ పేస్ట్, అది యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. మనం ముందుగా వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి సూప్ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేయడం వల్ల సూప్ చాలా టేస్టీగా వస్తుందండి. క్రీమీగా కూడా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా నచ్చిందండి సూప్. మనం దీంట్లో పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ పెప్పర్ వల్ల స్పైసీ కూడా చాలా బాగుంటుందండి. మనకి కావాలంటే దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో మిక్స్డ్ హెర్బ్స్ ఉందండి నా దగ్గర, అది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని
ఒకసారి మనం ఇక్కడ ఆరిగానో కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. మనం ఇది కన్సిస్టెన్సీ చూసుకోవాలండి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. మనం కన్సిస్టెన్సీ చూసుకొని ఆపేసుకోవాలండి స్టవ్. చూడండి, మనకి ఇక్కడ క్రీమీ బ్రొకోలీ సూప్ తయారైపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి. ఇక్కడ నేను మా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉన్నదండి, అది నేను యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో క్రీమ్ వేయడం వల్ల సూప్కి మరింత టేస్ట్ వస్తుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ రకంగా టెక్స్చర్ వస్తే మనకి చాలా బాగుంటుందండి సూప్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎంత క్రీమీగా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.